అందరిలో కూడా అందరి మైండ్లో కూడా ఈ ప్రశ్న అనేది మేబీ పేరెంట్స్ నుంచి పిల్లల దాకా, పెద్దవాళ్ళ నుంచి పిల్లల దాకా ఎవరి మైండ్లో అయినా ఈ డౌట్ అనేది ఉంటుంది. అది ఏమిటి అని అంటే, ఈ స్నేహం వల్ల జీవితానికి ఏదైనా హాని జరుగుతుందా? ఈ స్నేహం వల్ల జీవితానికి ఏదైనా నష్టమా లేక లాభమా, లేకపోతే అసలేమీ లేదా అనే డౌట్ ఉంటుంది. ఆ డౌట్కి క్లారిటీనే ఈ వీడియో. రామాపురం అనే ఊరిలో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి పేరు కుమారి. ఈ కుమారి వయసు 14 ఏళ్ళు. కుమారికి చదువు అంటే ఎంతో ఇష్టం. కుమారి IAS ఆఫీసర్ అవ్వాలి అని ఇది తన కలగా తన చిన్నప్పుడే అనుకుంది. అయితే కుమారికి కొంతమంది స్నేహితులు ఉండేవారు. వారు కూడా అచ్చం కుమారిలాగే ఆలోచనలు అనేవి చేసేవారు. చదవడం కూడా కుమారిలాగే, ఇంచుమించు కుమారిలాగే చదివేవారు. కొత్త విషయాలు తెలుసుకోవాలి అని ఆరాటపడుతూ ఉండేవారు. మంచి విషయాలని తెలుసుకుందామని ఆరాటపడుతూ ఉండేవారు. అచ్చం కుమారిలాగానే ఉండేవారు. వారి ఆలోచనలు కానీ వారి ఆసక్తి కానీ మొత్తం కుమారిలాగే ఇంచుమించుగా ఉంటూ ఉండేది. కొంతకాలానికి కుమారి యొక్క 10వ తరగతి అయిపోయింది. అంటే తన స్కూల్ అనేది ఇక అయిపోయింది. తను 10వ తరగతిలో మంచి మార్కులనే తెచ్చుకుంది. అలాగే కుమారి స్నేహితులు కూడా మంచి మార్కులనే తెచ్చుకున్నారు. ఇక 10వ తరగతి అయిపోయింది. కుమారి స్నేహితులు ఒక్కొక్కరు ఒక్కో కాలేజీలో జాయిన్ అయ్యారు. అయితే కుమారి కూడా ఒక కాలేజ్లో 11వ తరగతి చదివేందుకు జాయిన్ అయ్యింది. కుమారి ఇంట్లో కుమారికి ఏది కూడా లోటుండేదే కాదు. ఏది అడిగితే అది కొనిచ్చేవారు, ఏది అడిగితే అది చేసేవారు. ఇలా జరుగుతూ ఉన్న కుమారి జీవితంలోకి కొంతమంది కొత్త స్నేహితులు అనేవారు ప్రవేశించారు. వారు సరిగ్గా చదవరు. వారి ఆలోచనలు కూడా సరిగ్గా ఉండవు. వారి ప్రవర్తన కూడా సరిగ్గా ఉండేదే కాదు. ఇక కొంతకాలానికి కుమారి కూడా చదువు మీద దృష్టి అనేది తగ్గించింది. IAS అవ్వాలి అన్న తన కలని చంపేసుకుంది. తన జీవితాన్ని తానే చేతులారా నాశనం చేసుకునేందుకు సిద్ధమయ్యింది కుమారి. ఆ స్నేహితులతో కలిసి కుమారి తను కూడా సరిగ్గా చదవకుండా పిచ్చి ఆలోచనలు ఇలా ఏవేవో వృద్ధ అయిన వాటి మీద దృష్టి పెట్టేది. అలా కొంతకాలానికి 11వ తరగతి అయిపోయింది. ఎగ్జామ్స్లో కుమారి జస్ట్ 35% పాస్ మార్క్స్తో పాస్ అయ్యింది. ఇంట్లో వారు కుమారిని ప్రశ్నించగా కుమారి కొన్ని సాకులు చెప్పి తప్పించుకుంది. ఇక అలా 12వ తరగతి అనేది అయిపోయింది. కుమారి కూడా ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ తిరిగి ఎగ్జామ్స్ అనేవి రాసి ఎలాగో అలా పాస్ అయింది. ఇక మళ్ళీ అదే స్నేహితులతో కలిసి ఒకే కాలేజీలో జాయిన్ అయ్యింది. అలా అంతే టైం పాస్ చేస్తూ, అంతే టైం వేస్ట్ చేస్తూ కాలేజీ చదువు కూడా పూర్తయిపోయింది. ఆ తరువాత కొన్నాళ్ళకి కుమారి స్నేహితులు ఏదో ఒక చిన్న ఉద్యోగాలు అనేవి చేసుకుంటూ ఉండేవారు. కుమారి మాత్రం ఏ ఉద్యోగం కూడా కుమారికి రాలేదు. కుమారి ఏ ఉద్యోగం కూడా చేయడం లేదు. అప్పుడు కుమారికి అర్థమయ్యింది తన జీవితంలో తను చేసిన అతిపెద్ద తప్పు ఏమిటి అనేది. కుమారి అప్పుడు రియలైజ్ అయ్యింది. ఇక ఏం లాభం? అప్పుడు తన తప్పుని తెలుసుకొని ఏం లాభం? సరిదిద్దుకోలేదు కదా. తన IAS కలని కూడా చంపేసుకుంది కుమారి. అలా బాధపడుతూ బాధతో తన జీవితం అనేది ఉండిపోయింది. స్నేహం చేయడమే తప్పు, చేయకండి అని అనడం లేదు. మీలాంటి మైండ్ సెట్ కలిగిన వారితో చేయండి. ఎదుటివారు ఎలాంటి వారు అనేది తెలుసుకొని చేయండి. ఈ స్నేహం చేయడం మంచిదే, కానీ అది మంచి వారితో చేస్తేనే అది మంచిది. అది గుర్తుంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.